బ్రేకింగ్ న్యూస్ ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇంకా చెప్పాలి అంటే మెగా కాంపౌండ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పుష్ప 2తో అల్లు వర్సెస్ మెగా వివాదం మరింత ముదిరింది అని చెప్తున్నారు. ఇప్పటికే మనం చాలా సందర్భాలు ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తుంది. మెగా కాంపౌండ్కి బేటలు అంటూ అల్లు కాంపౌండ్ అల్లు ఫ్యాన్స్ వేరు అనే విషయం గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి విడిపోయి అల్లు కాంపౌండ్ చాలా పటిష్టంగా తయారైంది అనే సంకేతాలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్ కేవలం మెగా కాంపౌండ్ బీటలు కాదు, అల్లు కాంపౌండ్ కన్స్ట్రక్షన్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా పటిష్టంగా అల్లు కాంపౌండ్ నిర్మాణం జరుగుతోందనే చర్చ జరుగుతోంది. పుష్ప 2తో ఈ వివాదం మరింత ముదిరింది. ఇది అతకన్నంతగా ముదిరింది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మెగా హీరో ట్యాగ్ వద్దు అనుకుంటున్నారు అల్లు అర్జున్. అల్లు ఆర్మీని అల్లు అర్జున్ పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఆయన నా సైన్యం అంటూ మాట్లాడారు. గతంలో ఆయన నా సైన్యం అంటూ మాట్లాడారు, నా అభిమానులు అంటూ మాట్లాడారు. నన్ను హీరోను చేసింది నా అభిమానులు, నా సైన్యం అంటూ కూడా అల్లు అర్జున్ గతంలో మాట్లాడిన మాటలను కూడా ఇప్పుడు మరోసారి మెగా అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. చెప్పని బ్రదర్ అనే డైలాగ్ దగ్గర నుంచి మెగా కాంపౌండ్కి మెల్లగా బీటలు వారాయి. ఆ బీటలు పెద్దవయ్యాయి, పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ బీటలు ఆ గ్యాప్ పూడ్చలేనంతగా తయారు కావడంతో ఇప్పుడు అల్లు కాంపౌండ్ నిర్మాణం జరిగింది. మెగా కాంపౌండ్ వేరు, అల్లు కాంపౌండ్ వేరు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇండియా వ్యాప్తంగా అల్లు అర్జున్ తన ప్రత్యేక ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ ఉన్నారు. ఇక మెగా ఫ్యాన్ బేస్ తనకు అవసరం లేదు అని అల్లు అర్జున్ భావిస్తూ ఉన్నారు అనే సంకేతాలను అల్లు అర్జున్ ఇప్పటివరకు ఇస్తూ వస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇది పూర్తిగా బలపడింది. అల్లు కాంపౌండ్ నిర్మాణం జరిగిపోయింది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అల్లు ఆర్మీని అల్లు అర్జున్ పెంచుకుంటూ వస్తున్నారు. తన సినిమా వేడుకలకు మెగాస్టార్తో సహా మెగా హీరోలందరినీ దూరం పెట్టారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మెగా హీరోలు ఎవరు కూడా మెగా కాంపౌండ్ నుంచి ఎవరు అల్లు అర్జున్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవడంతో ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ మెగా వాసనలు వద్దు అనుకుంటూ ఉన్నారు. మెగా అభిమానుల బేస్ తనకు వద్దు అనుకుంటూ ఉన్నారు. తన సొంత బేస్ పైనే తను వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. అందుకే అల్లు కాంపౌండ్ని అల్లు అర్జున్ నిర్మించేశారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మెగా హీరోలందరినీ అల్లు అర్జున్ దూరం పెట్టారు అనే చర్చ జరుగుతుంది. కొంతకాలంగా తన సినిమా వేడుకలకు అన్ని తానై అల్లు అర్జున్ నడిపిస్తూ వస్తున్నారు. తన ప్రతి సినిమా వేడుకలకు అల్లు అర్జున్ తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తూ వస్తున్నారు. మెగా వాసనలు ఎక్కడ కనిపించనివ్వడం లేదు. దీంతో మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసి అల్లు కాంపౌండ్ నిర్మాణం జరిగిపోయింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అనే విధంగా ఉంది సినీ ఇండస్ట్రీలో అనే చర్చ జరుగుతూ ఉంది. పుష్ప సినిమాపై ఇప్పటివరకు మెగా హీరోలు ఎవరు కూడా పెదవి విప్పలేదు. పుష్ప 2 సినిమా గురించి, అది సాధించబోయే సక్సెస్ గురించి మెగా హీరోలు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. దీంతో మెగా హీరోలందరినీ పూర్తిగా అల్లు అర్జున్ దూరం పెట్టారు. మెగా హీరోలందరూ పూర్తిగా మెగా కాంపౌండ్ హీరోలందరూ పూర్తిగా దూరంగా ఉన్నారు. అల్లు ఫ్యామిలీతో అల్లు కాంపౌండ్తోనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. చిన్న పెద్ద తేడానే లేకుండా బాగున్న సినిమాలన్నింటినీ అభినందించే మెగాస్టార్ సైతం పుష్ప 2 ట్రైలర్పై ఇప్పటివరకు స్పందించకపోవడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పుష్ప 2 ట్రైలర్పై అందరూ స్పందించారు. పుష్ప 2 ట్రైలర్ ఎటువంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందో మనం చూసాం. పుష్ప 2 సినిమా 5వ తారీఖున డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుమారు 80 దేశాల్లో 12,000 థియేటర్లో 6 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ గురించి కానీ, ఈ సినిమా టీంకు అభినందనలు చెప్తూ కానీ, విజయాన్ని సాధించాలని కోరుకుంటూ కానీ మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి వ్యాఖ్యలు రాలేదు. మధ్యలో అప్పుడప్పుడు నాగబాబు కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. ఆ ట్వీట్లన్నీ అల్లు అర్జున్ ఉద్దేశించే చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇలాంటి సందర్భంలో మెగా ఊసే లేకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే ప్రశంసలు అందుకుంటోంది పుష్ప 2 టీజర్. అయితే మెగా కాంపౌండ్ హీరోల ప్రశంసలు మాత్రం ఈ సినిమాకు కరువయ్యాయి. టీజర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మెగా కాంపౌండ్ హీరోల నుంచి ఎటువంటి ప్రశంసలు కూడా రాలేదు. కానీ సినీ విమర్శకుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున పుష్ప 2
టీజర్ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది, విడుదల ముంగిట ఉంది. 5వ తారీఖున సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంలో మెగా హీరోల దగ్గర నుంచి, మెగా కాంపౌండ్ దగ్గర నుంచి ఎటువంటి ప్రశంస కూడా రాకపోవడంపై ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు ఆర్మీకి మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది. చెప్పను బ్రదర్ అనే డైలాగ్ దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల వరకు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. పుష్ప 2 సినిమాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూరం అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటే రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవ్వరూ ఆపలేరు, దీన్ని ఎవరు ఆపుతారో చూస్తామంటూ రాజకీయ నాయకులు కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సినిమా బాగుంటే ఆ సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఈవెన్ మెగా అభిమానులు కూడా ఆ సినిమాని వచ్చి చూస్తారు, సినిమాకి వచ్చి చూస్తారు అంటూ రాజకీయపరమైనటువంటి రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సినీ విమర్శకులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. సో 5వ తారీఖున ఏం జరుగుతుందో చూడాలి. అయితే అల్లు ఆర్మీకి పవన్ కళ్యాణ్ అభిమానులకు సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. తన మూలాలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు అంటూ బన్నీపై మెగా అభిమానులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే స్వశక్తితో తనను తాను ప్రూవ్ చేసుకోవడం తప్పు లేదు అని అల్లు ఆర్మీ అంటోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ పెద్ద ఎత్తున జరుగుతోంది. పుష్ప 2 ఫెయిల్ అవ్వాలి అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే సినిమాను వివాదాల రహితంగా చూడాలి, సినిమా చుట్టూ ఎటువంటి వివాదాలు ముసురుకోకూడదు, సినిమా బాగుంటే అందరూ చూడాలి. ఒక సినిమా బాగుంది అంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమా హిట్ అయింది అంటే అది ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి పేరును తెచ్చిపెడుతుంది. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి ఇలాంటి వివాదాలు తగదు అని చెబుతూ ఉన్నారు. కానీ మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళి అల్లు కాంపౌండ్ నిర్మాణం జరిగిపోయింది, అది చాలా పటిష్టంగా ఉంది, దేశవ్యాప్తంగా పెద్ద ఫ్యాన్ బేస్ను కలిగి ఉంది అని అల్లు అర్జున్ ఆర్మీ చెప్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చెప్తూ ఉన్నారు. ఒకసారి అల్లు అర్జున్ ఏం మాట్లాడారో చూద్దాం. అండ్ మీరు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు, సినిమా లవర్స్గా మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్యాన్ వార్పై ఒకసారి అల్లు అర్జున్ ఏం మాట్లాడారో చూద్దాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్, మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా, మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం, రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా, నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ ఫిలిం, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలు తగ్గేదే లేట్. మై డియర్ ఎస్, ఈ డైలాగులు ఫ్యాన్స్ లో ఉర్రూ తొలగిస్తున్నాయి, కానీ మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో సినిమా రిలీజ్ అయినా మెగాస్టార్ చిరంజీవి పేరు ఖచ్చితంగా ఆ ఆడియో ఫంక్షన్లో వినిపిస్తూ వస్తూ ఉంటుంది. కానీ కొంతకాలంగా అల్లు అర్జున్ సినిమాల్లో మెగా పేరు కొంచెం దూరం అవుతూ వస్తుంది. ఇక్కడ కూడా పూర్తిగా మెగా పేరు వినిపించని ఫంక్షన్ని నిన్న చూడడంతో మెగా అభిమానులు కొంత ఆగ్రహానికి గురవుతూ వస్తున్నారు. గతంలో కూడా చిరంజీవి గురించి పొగుడుతూ వస్తూ ఉండేవారు అల్లు అర్జున్. ఏ ఫంక్షన్ జరిగినప్పటికీ కూడా అక్కడ చిరంజీవి పేరు ఖచ్చితంగా వినిపించాల్సిందే, వినిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా చిరంజీవి పేరు, మెగా అనే పేరు వినిపించకుండా అల్లు అర్జున్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. గతంలో కూడా ఒక ఫంక్షన్లో చిరంజీవి ఏంటి, చిరంజీవి గారు అనాలి అంటూ అల్లు అర్జున్ కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. మా మామ చిరంజీవి అంటూ, మామయ్య చిరంజీవి అంటూ ఆయన ఇలా మాట్లాడుతూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా చిరంజీవి పేరు వినిపించని అల్లు సినిమా ఫంక్షన్సే జరుగుతూ ఉండటంపై పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూర్తిగా అల్లు కాంపౌండ్ వేరే నిర్మాణం జరిగింది. మెగా కాంపౌండ్
అలాగే ఉంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ విడివిడిగా ఉన్నాయి ఇప్పుడనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సో తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, ఇప్పుడు పూర్తిగా ఎక్కడా కూడా చిరంజీవి పేరు, మెగా పేరు వినిపించని అల్లు అర్జున్ అల్లు ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక పూర్తిగా విడిపోయినట్టే, అల్లు ఫ్యాన్స్ పూర్తిగా వేరు, మెగా ఫ్యాన్స్ పూర్తిగా వేరు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు నిన్న ఫంక్షన్ తర్వాత ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి సినీ ఇండస్ట్రీలో? తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవాలి. ఆ ఫ్యాన్ బేస్ సపోర్ట్ తోటే ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుంచి దాదాపుగా 10 మంది నటీనటులు ఎవరైతే ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారో వాళ్ళందరూ కూడా మెగా అభిమానుల మద్దతు కూడగట్టుకొని పైకి వచ్చిన వాళ్ళనే చెప్పుకోవాలి. అయితే అల్లు అర్జున్ విషయంలో మాత్రం తను ఎదిగిన తర్వాత ఇప్పుడు తనకంటూ ఒక అభిమానుల్ని, ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. నా అభిమానులు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సంబోధించడం జరుగుతుంది. గతంలో మెగా అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ గత కొన్ని సంవత్సరాలుగా నా అభిమానులు అంట మొదలు పెట్టాడు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. తన నటనకు, తను చేసే కార్యక్రమాలకు ఆకర్షితులైన వాళ్ళని తన అభిమానులుగా ఒక సమూహంగా తయారు చేసుకున్నాడు. దానికి ముందుగా అల్లు ఆర్మీ అని నామకరణం చేసుకున్నాడు. నా ఆర్మీకి థ్యాంక్స్ అంటూ ఆయన సంబోధించడం జరుగుతోంది. ఈ మెగా అభిమానులు, అల్లు ఆర్మీ, ఈ రెండు అభిమాన సంఘాల మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం నిజంగా టాలీవుడ్ కి మంచిది కాదనే చెప్పుకోవాలి. ఇది ప్రమాదకరమైంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ గతంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు పోటాపోటీగా నటీనటులుగా ఉన్నప్పుడు కూడా అభిమానుల మధ్య కొంత యుద్ధ వాతావరణం ఉండేది. వాళ్ళ సినిమాలు, అభిమాన నటీనటుల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మరో హీరో అభిమానులు ఆ పోస్టర్స్ ని చించేయటము, అలాంటి చిన్న చిన్న సంఘటనలు అప్పట్లో జరిగాయి. అయితే ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందాము, మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఎక్కువైపోయింది. ఒకరినొకరు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతోటి తొలనాడటము, తిట్టుకోవటము, సెటైర్లు వేసుకోవటము, మీమ్స్ చేయటం, ఇది ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉందనే చెప్పుకోవాలి. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నో వివాదాలకి మెగాస్టార్ చొరవ తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టేవారు. అలాంటి మెగాస్టార్ ఇప్పటి వరకు కూడా పుష్ప సినిమాకు సంబంధించి ఎక్కడ కూడా తను స్పందన తెలియచేయకపోవటం ఒకంత ఆశ్చర్యంగానే ఉంది. నిజంగానే మెగా అభిమానులు, అలాగే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరయ్యారా అనే విధంగా ఉంటుంది. అయితే కుటుంబ పరంగా జరుగుతున్న వేడుకల్లో, ఫంక్షన్స్ లో ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా కలిసే పాల్గొంటారు, కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ దసరా సెలబ్రేషన్స్ కానివ్వండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్, ఏ బర్త్డే పార్టీ ఉన్నా కూడా అందరూ కలుస్తారు. బట్ సినిమాల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మెగా ఫ్యామిలీ వేరు, అల్లు అర్జున్ వేరైపోయారు, అల్లు ఫ్యామిలీ వేరైపోయింది. ఈ అట్మాస్ఫియర్ ని ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా ఇంకా మెగాస్టార్ నీడలోనే బతకాలా అనేది ఇప్పుడు అల్లు అభిమానులు అంటున్న మాట. ఎంతకాలం ఇంకా అదే పేరు చెప్పుకోవాలి? తనను తను ప్రూవ్ చేసుకున్నాడు, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది. ఇప్పుడు మేము మెగాస్టార్ ని వ్యతిరేకించడం లేదు కదా, ఎందుకు అల్లు ఆర్మీని సపోర్ట్ చేయరు? మమ్మల్ని ఎందుకు మెగా అభిమానులుగా ఉన్న వాళ్ళు కొంతమంది మమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది అల్లు ఆర్మీ నుంచి వస్తున్న కామెంట్. అలాగే మెగాస్టార్ అభిమానులు కూడా ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్ అభిమానిగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు. మా అందరి అభిమానం, మద్దతు తీసుకొని ఇంత స్టార్ అయిన తర్వాత ఇప్పుడు మెగాస్టార్ ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, అసలు మెగాస్టార్ సంబోధన లేకుండా, ఆయన పేరు ప్రస్తావించకుండా తన సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడటం ఏంటి అనేది మెగా అభిమానుల నుంచి వస్తున్న విమర్శ. దీనికి ఎక్కడో ఒక చోట ఇటు మెగాస్టార్ కానీ అంటే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? సినీ ఇండస్ట్రీ కళామతలి బిడ్డలం, సినీ ఇండస్ట్రీలో ఎటువంటి విభేదాలు ఉండవు అని ఎప్పుడు చెబుతూ వచ్చే అందరు హీరోలు కూడా ఇప్పుడు అల్లు ఆర్మీ, మెగా ఫ్యాన్స్ అంటూ పెద్ద ఎత్తున
విమర్శలు వస్తున్నాయి, సినిమాలు చూడొద్దు అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఎవరూ మాట్లాడట్లేదు దానిపైన. సో ఇది కొంత అనారోగ్యకరమైనటువంటి పోటీ, అనారోగ్యకరమైనటువంటి వార్ కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ఎందుకు జరగట్లేదు? ఖచ్చితంగా ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆ రెండు కుటుంబాల మధ్య, ఆ రెండు కుటుంబాల పెద్దలు ఎవరో ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇండస్ట్రీ నుంచి మరొకరు ఆ రెండు కుటుంబాల మధ్య వేలు పెట్టి ఈ సమస్యకి నేను మధ్యవర్తిగా ఉంటాను అనేది ఎవరు సాహసం చేయలేని పని. ఎందుకంటే ఆ రెండు కుటుంబాల పెద్దలు, మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుకొచ్చే వ్యక్తి ఆయన. అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ చిరంజీవి ఎంత క్లోజ్ గా ఉంటారు. ఇద్దరు కృష్ణార్జునులు అనేది సినిమా పరిశ్రమలో వాళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళిద్దరిలో ఎవరో ఇనిషియేట్ తీసుకోవాలి, లేదా వాళ్ళిద్దరైనా ఇనిషియేట్ తీసుకొని ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఈ పుష్ప 2 రిలీజ్ కన్నా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది అని చిత్ర పరిశ్రమలో చాలా మంది భావించారు. కానీ సమస్యకి పరిష్కారం కాదు కదా. అంటే నిజంగా సమస్యకు పరిష్కారమో లేదంటే అలాంటి వాతావరణం ఉంటుందా మధ్య మధ్యలో? ఎందుకంటే ఫ్యాన్స్ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, కొన్ని ఏదైనా మాట్లాడుతూ ఉంటుంటారు, ట్వీట్లు చేస్తుంటారు. మధ్య మధ్యలో నాగబాబు కూడా మూలాల గురించి అంటూ ఇలా ట్వీట్లు చేస్తున్నారు. అంటే దాన్ని ఇంకా ఆయన ఫైర్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఆర్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. అంటే మనం ఇక్కడ నాగబాబు ఒక్కడనే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండు వైపుల నుంచి కూడా తప్పు జరుగుతుందని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ప్రదర్శించిన కొన్ని బ్యానర్స్ లో పీకే అన్న 2 అక్షరాలని హైలైట్ చేస్తూ చెన్నైలో ప్రదర్శించారు. అది నిజంగా పవన్ కళ్యాణ్ ని కించపరుస్తూ కావాలని యూనిట్ అనుకోవచ్చు, లేదా ఈవెంట్ లో బ్యానర్స్ ప్రదర్శించారు అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న విమర్శ. ఇలాంటివన్నీ కూడా తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా అనేది బయట వాళ్ళకి అర్థం కాదు. కానీ పరిశ్రమలో వాళ్ళకి, అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళకి, ఆ యూనిట్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇది కొంత నర్మగర్భంగా ట్వీట్లు వేయొచ్చు, కామెంట్స్ పెట్టొచ్చు, అలాగే వీళ్ళు బ్యానర్స్ కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది రెండు వైపుల నుంచి జరుగుతున్నది. ఒకరిని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రెండు వైపుల నుంచి కూడా ఒకరి మీద ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారని చెప్పుకోవాలి. దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాలి. ఇది పరిశ్రమకి ఆరోగ్యకరమైన వాతావరణం కానే కాదని చెప్పుకోవాలి. ఇదే ఇంకా ముదిరితే ఇంకా విపరీత పోకళ్లకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కానీ, అటు అరవింద్ గారు కానీ ఇనిషియేట్ తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుష్ప అనే హ్యాష్ ట్యాగ్ తోటి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దానికి తోడు టికెట్ రేట్ల విషయంలో కూడా కొంత వ్యతిరేకత రావటంతో ఇంకా మెగా అభిమానులు దీన్ని అదునుగా తీసుకున్నారనే చెప్పుకోవాలి. రైట్ రవిచంద్ర, పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వివిధ రాష్ట్రాల్లో జరుగుతూ నిన్న హైదరాబాద్లో జరిగింది. భారీగా పుష్ప అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు, అల్లు ఆర్మీ తరలి వచ్చారు. అయితే నిన్న కూడా అల్లు ఆర్మీ మెగా అభిమానులకు మధ్య నిన్న జరిగిన ఈవెంట్ తర్వాత కూడా ఇంకా పెద్ద ఎత్తున వారు ముదిరింది అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏ ఫంక్షన్ జరిగినా అల్లు ఫంక్షన్లో ఎక్కడో ఒక చోట మెగా అనో చిరంజీవి పేరు కనిపిస్తూ వచ్చేది. క్రమక్రమంగా ఆ మెగా అనే పేరు, చిరంజీవి అనే పేరు దూరమవుతూ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, ఏదైనా ఫంక్షన్లో అల్లు ఆర్మీ అనే పదం మాత్రమే వినిపిస్తోంది. మెగా అనే పదం పూర్తిగా దూరమైపోయింది. ఇప్పుడు మెగా కాంపౌండ్ వేరు, అల్లు కాంపౌండ్ వేరు అనే చర్చ జరుగుతుంది. మొన్న చెన్నైలో జరిగిన ఫంక్షన్లో కూడా ఏం పీక్కలేరు అని రాసిన చోట పీకే ఈ 2 పదాలు హైలైట్ కావడం, అది పవన్ కళ్యాణ్ని సూచిస్తూ పెట్టిన ఏర్పాటు చేసింది అంటూ, ఎగ్జిబిట్ చేసింది, ప్రదర్శించింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి నేను కూడా అది మీకు మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. దీంతో అల్లు ఆర్మీ మెగా అభిమానులు ఒకరికొకరు గిల్లుకుని మరి కజ్జాలు పెట్టుకుంటూ ఉన్నారు, వార్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు అనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిన్న జరిగిన ఫంక్షన్లో కూడా ఎక్కడ చిరంజీవి మాట వినిపించలేదు. అల్లు ఆర్మీని అల్లు అర్జున్ పెంచుకుంటూ వస్తున్నారు. తన సినిమా వేడుకలకు మెగాస్టార్తో సహా మెగా హీరోలందరినీ కూడా దూరం పెట్టారు. కొంతకాలంగా తన సినిమా వేడుకలకు అన్నీ తానై అల్లు అర్జున్ నడిపిస్తూ వస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ సినిమా కానీ మెగా కాంపౌండ్లో ఎవరి సినిమా వచ్చినప్పటికీ కూడా అక్కడ
మెగా కాంపౌండ్ నుంచి ఎవరో ఒకరు అటెండ్ అవుతూ వస్తూ ఉంటారు. అక్కడ చిరంజీవి పేరు వినిపిస్తూ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా మెగా కాంపౌండ్ హీరోలు, చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, ఎవరి జాడ ఎవరి మాట కూడా అక్కడ తెలియట్లేదు. అయితే సినిమా బాగున్న చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, చిరంజీవి నుంచి ఒక అభినందన వస్తూ ఉండేది, ఒక విష్ వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా మెగా స్టార్ నుంచి ఎటువంటి ట్వీట్ కూడా రావడం లేదు. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి మెగాస్టార్ సైతం పుష్ప 2 ట్రైలర్పై ఇంతవరకు కూడా స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుకుంటున్న పుష్ప 2కు మెగా కాంపౌండ్ హీరోల నుంచి ఎటువంటి ప్రశంస కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు ఆర్మీకి మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇది రాజకీయపరమైనటువంటి వార్గా కూడా మారిపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డి గెలుపు కోసం అల్లు అర్జున్ వెళ్ళడం, ఇటు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కనీసం ఆయన రాకపోవడం, ఎటువంటి ట్వీట్ కూడా చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ నుంచి పూర్తిగా దూరంగా జరిగిపోయారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వస్తుంది. మధ్యలో నాగబాబు కూడా ఒక ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ కూడా మూలాల గురించి ఆయన కొన్ని ట్వీట్లు కూడా చేశారు. గతంలో కూడా మన పంచన ఉంటూ పరాయివాడు మనవాడు ఎవరు అనే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తిగా మెగా కాంపౌండ్ వేరు, అల్లు కాంపౌండ్ వేరు అనే చర్చ జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసాం చెన్నైలో కూడా పీకే ఏం పీకలేరు అంటూ పీకే అనే అర్థం వచ్చేలాగా పవన్, పీ అంటే పవన్, కే అంటే కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనే పదాలను ఆయన సూచిస్తూ అందుకే వాటిని హైలైట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ వారు ఎంతవరకు వెళుతుందో తెలియదు. ఒకసారి సినిమా లవర్స్గా మీరేమనుకుంటూ ఉన్నారు? అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, చిరంజీవి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు మీరేమనుకుంటున్నారు? దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే మీరేం కోరుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మై డియర్ ఫ్యాన్స్, మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా, మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా, నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ ఫిలిం, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా